నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నగరవాసులకు ఎంఎంటీఎస్ ఓ తీపి కబురు చెప్పింది. ఎంఎంటీఎస్ రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే తిరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా సర్వ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ సేవలు 2 రోజులకు మాత్రమే అందించనున్నారు. అయితే ఈ సర్వీసులు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ 2 రోజుల పాటు రాత్రిపూట కూడా సర్వీసులు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ లో 9 రోజుల పాటు నిర్వహించే గణేష్ ఉత్సవాలు ఒక తీరైతే నిమజ్జన కార్యక్రమం మాత్రమే మరో ఎత్తు. గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు కేవలం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న నగరవాసులే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలి వస్తూ ఉంటారంటే నిమజ్జన కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిమజ్జనానికి సొంత వాహనాలు కానీ ప్రత్యేక వాహనాలు కానీ అనుమతించరు. ఆ రోజున నగరంలో పెద్ద ఎత్తున శోభాయాత్రలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ రవాణా సంస్థలైన మెట్రో, ఎంఎంటీఎస్ లాంటి సర్వీసులను ప్రజలు ఎక్కువగా వినియోగించుకోనున్నారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖైరతాబాద్ లో వినాయకుడి నిమజ్జనం చూసేందుకు ప్రజలు విశేషంగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ నిమజ్జనానికి నగరంలోకి ప్రైవేట్ వాహనాలు, ప్రత్యేక వాహనాలకు అనుమతి లేదు. ఎందుకంటే ఆ రోజు నగరంలో భారీ ఊరేగింపుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జనోత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాత్రి వేళల్లో కూడా ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులను నడుపుతామని అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం 4 గంటల వరకు ఈ స్పెషల్ ట్రైన్లు సేవలు అందించనున్నాయి. 17వ తేదీ రాత్రి 11 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి లింగంపల్లి, అదే రోజు రాత్రి 11 గంటల 50 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కు, 18వ తేదీన అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకు లింగంపల్లి నుంచి ఫలక్నుమా, 18వ తేదీ రాత్రి 12 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ నుంచి లింగంపల్లికి, 18వ తేదీ ఉదయం 1 గంట 50 నిమిషాలకు లింగంపల్లి నుంచి హైదరాబాద్, 18వ తేదీన రాత్రి 2 గంటల 20 నిమిషాలకు ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్, 18వ తేదీన రాత్రి 3 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్, 18వ తేదీన ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కు ఈ రైలు సర్వీసులు నడుస్తాయి. ఇది ఇవాంటి వన్ టీవీ స్పెషల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.